కొనాలన్నా మరి మహిళలు ఎందుకంటే ఒక రకం చెప్పాలంటే కన్నీళ్లు పెట్టుకుని నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు. గ్యాస్ బండ కొనుక్కుంటానికి 600-700 ఉన్న గ్యాస్ బండని మరి ఈ రోజున 1100 పెట్టి తెచ్చుకుంటున్నారు. మరి గడవదు కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుంది, తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మా అందరి కష్టాలు తీరుతాయి అన్న ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కూర్చున్నారు. ఆయన ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన ఇస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఎందుకంటే కాపు నేస్తామని బీసీ నేస్తామని మేము ఇస్తున్నామని చెబుతున్నాడు. ఎందుకంటే కాపు కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ కి మరి ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల్ని మరి అతను మరి ఒక్కొక్కళ్ళకి కార్పొరేషన్ ద్వారా ఒక్కొక్కళ్ళకి ఇస్తే నిరుద్యోగులకి ఇస్తే వాళ్ళు ఏదైనా షాప్ పెట్టుకుని ఒక్కొక్క గ్రామానికి వచ్చారనుకోండి, ఒక గ్రామానికి 10 మందికి ఇచ్చారు, 10 షాపులు పెట్టుకోవటం ఆర్థికంగా వాళ్ళ బలోపేతం అయ్యేవాళ్ళు. అలాంటిది ఈయన ఏం చేశారు, ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఆయన ఏమో 10 మందికో 15 మందికో 15,000 కాడికి ఇస్తున్నాడు. ఒక 2-3 లక్షలు పంచుతున్నాడు. 15 లక్షలు 20 లక్షలు వస్తే ఆ ఊరికి 4 లక్షలు 3 లక్షలు 2 లక్షలు పంచి గతమే ఆయన ఖాతాలు వేసుకుంటున్నాడు.